క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. ఏప్రిల్ 25 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. సామెతలు 20వ అధ్యాయం 7వ వచనం. మన కుటుంబం గూర్చి, మన బిడ్డల భవిష్యత్తు గూర్చి కొన్నిసార్లు ఆందోళన చెందటం సహజమే. దానికి బదులు మన స్వంత ప్రవర్తన విషయం జాగ్రత్త తీసుకుంటే మనం జ్ఞానవంతులం అనిపించుకుంటాం. మన ప్రభు ఎదుట మనం యథార్థంగా నడుచుకుంటే మన బిడ్డలకు, వారి సంతానానికి మనం సంపాదించి పెట్టిన భౌతిక సంబంధమైన ఆస్తిపాస్తులకు మించిన ఆశీర్వాదాలు కలిగేలా చెయ్యగలం. ఒక తండ్రి పరిశుద్ధ జీవితం అతని బిడ్డలకు గొప్ప ఆస్తిగా సంక్రమిస్తుంది. యథార్థవంతుడు తన తర్వాతి తరాలకు గొప్ప మాదిరిని విడిచి వెళ్తాడు. అందులోనే నిజమైన ధననిధులు ఉంటాయి. తమ తల్లిదండ్రుల మంచి మాదిరిని అనుసరించి తమ జీవితాల్లో అద్భుత విజయాలను సాధించినవారు ఎంతోమంది ఉన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలకు గౌరవాన్ని, పరువు మర్యాదలను విడిచి వెళ్తారు. వీరు నమ్మకస్తుడైన ఫలానా వ్యక్తి కుమారులు లేక కుమార్తెలు అని గొప్పగా చెప్పుకుంటారు. ఎంతో నమ్మకంగానూ యథార్థంగానూ వ్యాపారం చేసిన ఫలానా అతని వారసులే వీళ్ళు అని కూడా చెప్పుకుంటారు. అలాగైతే యువతీ యువకులంతా తమ తల్లిదండ్రుల గౌరవ ప్రతిష్టలు నిలిపేవారిగా జీవించాల్సుమా? వీటన్నిటికీ పైగా మంచి క్రైస్తవ తల్లిదండ్రులు వారి బిడ్డల కొరకు, బిడ్డల సంతానం కొరకు తమ ప్రార్థనలను ఆలకించే దేవుణ్ణి విడిచివెళ్తారు. కాబట్టి వారి తరాల వారు సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారు. రక్షణ అనుభవం కలిగి తమ సంతానం రక్షణ కొరకు నిత్యం ప్రార్థించే తల్లిదండ్రులు తమ ఆయుష్ పూర్తి చేసుకుని ప్రభువు చెంతకు వెళ్ళిపోయినా వారి ప్రార్థనలు సజీవంగా ఉండి వారి బిడ్డల రక్షణకు కారణమవుతాయి. ఆ బిడ్డలంతా రక్షణ అనుభవంలోకి రావటం ఎంత అద్భుతం! కొన్నిసార్లు దేవుడు మన బిడ్డలను, వారి సంతానాన్ని తన రక్షణ జ్ఞానంతో నింపటానికి మన పవిత్రత, యథార్థత, నమ్మకత్వములను సాధనంగా చేసుకుంటాడు. మన విశ్వాసం బట్టి మనం ఎంతగా దీవించబడ్డామో మన బిడ్డలు ప్రత్యక్షంగా చూస్తారు. కనుక అది వారు యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచటానికి ప్రేరణగా ఉంటుంది. ప్రభువా, ఇది నా కుటుంబం ఎడల నెరవేర్చు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్.